బ్యాక్ టు న్యూస్ అవర్. అంతరించిపోయిందనుకున్న జాతి అభయారణ్యానికి చేరుకుంది. దాదాపు 2 శతాబ్దాల తర్వాత అనుకుని అతిథిగా ప్రత్యక్షమైంది. ఇన్నాళ్లు కనీసం కంటపడని ఆ జంతువు ఉన్నట్టుండి నల్లమలలో తారసపడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. ఆవాసం పెంచి సంతతి పెంచేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తోంది. అధికారులతో పాటు పర్యావరణ జంతు ప్రేమికులు ఇప్పుడు నల్లమలలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలపై పూర్తిగా చర్చించుకుంటున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. సరిగ్గా 1.5 శతాబ్దం కింద కనుమరుగైపోయినటువంటి అడవి దున్న మళ్ళీ ప్రత్యక్షం కావటం. ఇండియన్ బైసన్, గౌర్, గొర్రెగేద ఇలా ఎన్ని పేర్లున్నా తెలుగు వాళ్లకు ఈ జంతువు అడవి దున్నగా పరిచయం. భారీ శాకాహార జంతువు అయిన అడవి దున్న 180 ఏళ్ల తర్వాత నల్లమల పెద్ద పులుల అభయారణ్యంలోకి అడుగుపెట్టింది. ఒంటరిగా సంచరిస్తూ అటవీశాఖ నిఘా సిబ్బంది కంట్లో పడింది. గతంలో నంద్యాల జిల్లా ఆత్మకూరు నల్లమల ప్రాంతంలో మందలుగా సంచరించి ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి అడవి దున్నలు. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో పూర్తిగా అంతరించాయి. కనుమరుగైన ఈ జీవి చరిత్ర ఆనవాళ్లలో తప్ప శతాబ్ద కాలంలో ఎవ్వరికీ కనిపించిన దాఖలాలు లేవు. మళ్లీ అడవి దున్న అరణ్యంలో ప్రత్యక్షం కావడంతో అటవీ అధికారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. కృష్ణానదికి ఇరువైపులా హైదరాబాద్ నవాబుల సంరక్షణలో ఉన్నప్పుడు వేల సంఖ్యలో అడవి దున్నల మందల సంచారం ఉండేది. విస్తారంగా వేటాడి చంపినా వాటి సంతతి మాత్రం ఏమాత్రమూ తగ్గలేదు. కానీ 18వ శతాబ్దం ఆరంభంలో అడవి దున్నల సమూహాలను వేళ్ల మీద లెక్కపెట్టే పరిస్థితి వచ్చింది. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రత్యేక సర్వే చేసి ఇంపీరియల్ ఫారెస్ట్ అధికారులు నివేదికలను తయారు చేశారు. ఆ తర్వాత 1820వ సంవత్సరం నుంచి ఒక్కసారిగా అడవి దున్నల సంఖ్య పడిపోయింది. 1940వ సంవత్సరం వచ్చేసరికి అంతరించి అదృశ్యమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఆ పరిస్థితిని ఎదుర్కోలేక ఈ జీవాలు నల్లమల నుంచి బయటకు వెళ్లాయి. అప్పట్లో సూక్ష్మక్రిముల వల్ల సోకిన రోగాలతో ఆహార సేకరణ చేసుకోలేని స్థితిలో కొన్ని కన్నుమూయగా మరికొన్ని దున్నలు గోదావరి లోయ తీర ప్రాంతాలకు, ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు వెళ్లాయి. చరిత్రకారులు సైతం బ్రిటిషు పాలకుల సమయంలో నల్లమల అభయారణ్యంలో విపరీతంగా సంచరించేటటువంటి అడవి దున్నలపై తమ రచనల్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. మందలుగా తిరిగే అడవి దున్నల వల్ల నల్లమల అభివృద్ధి విపరీతంగా పెరుగుతుందని ప్రస్తావించారంట. మరోవైపు నల్లమల అటవీ శివారు గ్రామ ప్రాంతాల వారందరూ కూడా ఈ అడవి దున్నలను గొర్రె దున్నలుగా కూడా ప్రస్తావించేవారట. 11వ శతాబ్ద కాలంలోనూ నల్లమల ప్రాంతంలో అడవి దున్నల సంచారం ఉండేదని శ్రీశైల ఆలయ ప్రాకారం చూస్తే తెలుస్తుంది. అక్కడి హరిహర రాయ గోపురంపై అడవి దున్నలు వేటాడిన చిత్రాలు కనిపిస్తాయి. బ్రిటిష్ కాలంలో ఆత్మకూరు డిఎఫ్ఓ పనిచేసిన వుడ్స్, సర్కొలిన్, మెకంజీ నల్లమలలో అంకాలమ్మ దుర్గం ప్రాంతాల్లో అడవి దున్నలు ఉన్నట్లుగా రికార్డుల్లో నమోదు చేశారు. మార్కాపురం అటవీ డివిజన్లో అడవి దున్నల రికార్డులు ఇప్పటికే ఉన్నాయి. చెంచు గిరిజనులకు ఈ అడవి దున్నలతో ఎనలేని అనుబంధం ఉండేదట. సుమారు 1000 కిలోల బరువు, 6 అడుగుల ఎత్తు, 11 అడుగుల పొడవుతో భారీ ఆకారంతో ఉండే ఈ అడవి దున్నల ముఖం మాత్రం చిన్నగా ఉంటుంది. చూడ్డానికి గొర్రె ముఖంలా ఉండడంతో నల్లమల అటవీ ప్రాంత వాసులు ఈ దున్నను గొర్రె దున్నగా పిలిచేవారు. ఆనాడు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు, చక్రవర్తులు అప్పట్లో అడవి దున్నల మాంసం, కొవ్వు పదార్థాలను సైనికులకు ఆహారంతో పాటు అందించేవారట. ఈ దున్నల చర్మంతో తయారు చేసిన దుస్తులను యుద్ధాలకు ధరించేవారట. ప్రకృతి దేవతలకు ఈ అడవి దున్నల కపాలాలను అలంకరించేవారు. అడవి దున్న మరోసారి నల్లమలలో ప్రత్యక్షమవడంతో గత తరం తమకు చెప్పిన ఆనాటి ఘటనలను గుర్తు చేసుకుంటున్నారు. శ్రీశైలం టెంపుల్ మీద గోడ మీద మనం ఈరోజు చూడొచ్చు. చూడండి, ఇక్కడ అడవి పందికి దీని పిల్లలు ఉన్నాయి. చూడండి, లైన్ ఉన్నాయి. చూడండి, మళ్ళీ ఆ రోజుల్లో శ్రీశైలం అడవిలో అడవి దున్నడానికి నిదర్శనం ఇదండి. చూడండి, ఇక్కడ కొమ్ములు ఉన్నాయి. చూడండి, కొమ్ములు ఉన్నాయి. ఇక్కడ చూడండి, కొమ్ము, చెవు ఉంది. ఇవి కూడా అంటే ఆ రోజుల్లో దున్నలు చెప్పడానికి ఇదే కారణము. అంటే దాదాపు 1000 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం మాట ఇది చెప్పేది. మనకు 100 సంవత్సరాలు మనం బుక్కులో చెప్పగలము. నల్లమల అభయారణ్యంలోకి ప్రవేశించిన ఇండియన్ బైసన్ గురించి 2 నెలల క్రితం నుంచే పక్కా సమాచారంతో ఉన్నారు అటవీ అధికారులు. అయితే దాని ప్రతి కదలికను గమనిస్తూ దానికి సంబంధించినటువంటి వెంట్రుకలు, పాదముద్రలతో పాటు పేడను సేకరించి పరీక్షలకు ల్యాబ్కు పంపారు. మరోవైపు ఇండియన్ బైసన్ తన స్వస్థలానికి తిరిగి రావటం
కాకతాళీయమా లేదా యాదృచ్ఛికమా అన్నటువంటి కోణంలో ఆరా తీస్తున్నారు. కర్ణాటక, ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని అడవుల్లో వన్యమృగాలకు అవసరమైన ఆహారం తగ్గిపోతోంది. దీంతో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లోకి వచ్చిన అడవి దున్నల సమూహం విడిపోయి వచ్చినట్లుగా అటవీశాఖ గుర్తించింది. అందులో 2 దున్నలు నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్లోకి వచ్చాయి. శ్రీశైలం ప్రాంత కదిలివనంకు చేరుకుని అక్కడి నుంచి అభయారణ్యంలో సంచరిస్తున్నాయని అటవీశాఖ పరిశీలనలో వెల్లడైంది. కొద్ది రోజులుగా నల్లమలలో అడవిదున్న సంచారం వీడియోలు వైరల్ అవుతున్నాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్లో మొట్టమొదటిసారి బైర్లుటి రేంజ్ ఇసుకగుండం ప్రాంతంలో కనిపించింది. ఆ తర్వాత వెలుగోడు తెలుగుగంగా రిజర్వాయర్ 0 పాయింట్ ప్రదేశంలో సంచరించింది. అదే మగదున్న అటవీ సంరక్షణలో ఉన్న సిబ్బంది కంటపడింది. 23 మే 2024న అడవిదున్న సంచారం వెలుగులోకి రాగా సంరక్షణ క్రమంలో ఈ విషయాన్ని అటవీశాఖ గోప్యంగా ఉంచింది. అడవిదున్న మళ్లీ ప్రత్యక్షమవడంతో జాతీయ వన్యప్రాణి విభాగం, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నాగార్జునసాగర్ టైగర్ రిజర్వులో పరిశోధనలు చేస్తున్నాయి. అంతరించిపోయిన ప్రమాదం అంచుల్లో ఉండే జీవజాతులు IUCN రేట్ లిస్టులో షెడ్యూల్ 1 జంతువుగా అడవిదున్నను చేర్చారు. ఒకప్పుడు వేల సంఖ్యలో ఉన్న అడవి దున్నలు అంతరించి 180 సంవత్సరాల తర్వాత కనిపించడంతో వాటిని తిరిగి నల్లమల అరణ్యంలో ఎలా ప్రవేశపెట్టాలని పరిశోధనలు ముందుకు సాగుతున్నాయి. ఒకప్పుడు ఉన్న అడవి దున్నలు నల్లమల నుంచి ఎలా అదృశ్యమయ్యాయి? వాటి ఆవాసాలకు ఏమైంది? 180 ఏళ్ల తర్వాత వేల కిలోమీటర్ల సంచారంతో అడవి దున్న ఆత్మకూరు నల్లమలకు ఎందుకు చేరింది అనే విషయాలను అటవీ అధికారులు ఆరా తీస్తున్నారు. అడవి దున్న చూసినట్లయితే అడవి దున్నలను కూడా మనం రీఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. దాని మీద ఆల్రెడీ మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ నుంచి టీం రావడం జరిగింది. అందరూ కూడా మన నల్లమల అటవీ ప్రాంతము ఏ విధంగా ఉంది పరిశీలించారు. పరిశీలించిన తర్వాత పూర్తిగా అనువుగా ఉందని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. మనకి పూర్తి స్థాయిలో పర్మిషన్స్ వచ్చిన తర్వాత వాటిని మనకి రీఇంట్రడ్యూస్ చేయడం. ఇక అడవి దున్నల సంఖ్య పెంచేందుకు ఉత్తర భారతదేశంలో ఉన్న అడవి దున్నలను అభయారణ్యాల నుంచి తీసుకొచ్చి నల్లమలలో ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు వేగంగా కదులుతున్నాయి. అంతరించిపోయినా పోతున్న వన్యప్రాణుల సంరక్షణ, తిరిగి ఆవాసాల ఏర్పాటు పథకంలో భాగంగా నల్లమలలో తిరిగి 25 అడవి దున్నలను ప్రవేశపెట్టి ఆవాసాలు కల్పించేందుకు ₹1 కోటి ప్రాజెక్టును రూపొందిస్తోంది అటవీశాఖ. అడవి దున్నలకు తగిన ఆహారం, ఆవాసం, పునరుత్పత్తికి సహజ వాతావరణ పరిస్థితులు నల్లమల్లో ఉండడంతో వాటి ఆవాసానికి అనువైన ప్రాంతంగా భావించి అటవీశాఖ వేగంగా ప్రణాళికలు తయారు చేస్తోంది. ప్రత్యేకించి నంద్యాల, ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లోనే 7 అటవీ రేంజ్లను ప్రాథమిక దశలో ఎంపిక చేశారు. మరి అవి ఎంతవరకు సత్ఫలితాలనిస్తాయో